దేశానికి దశాదిశ చూపేది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ జాతీయ కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ 48, 58 డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్తో సహా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. పాత బస్తీలోనూ హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలాది బోగస్ ఓట్లు పడ్డాయన్నారు బండి సంజయ్. భారీ ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఈ రోజు రాత్రి హుజూరాబాద్లోని రంగాపూర్లో రాత్రి బస చేస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్. గాంవ్ చలో దేశవ్యాప్తంగా గాంవ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం తీసుకున్నది. దానిలో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఒక్కొక్క బూత్కు వెళ్ళి దాంతోపాటు నగరంలో కూడా ఒక్కొక్క డివిజన్ వార్డులకు వెళ్ళి రాత్రిపూట అక్కడనే బస చేసి కేంద్రం ఇచ్చినటువంటి ఆ సూచనలకు అనుగుణంగా వాళ్ళు అక్కడ సమావేశం ఏర్పడేసి రాత్రి నిద్ర చేసి రావాలంటున్నారు. 24 అవర్స్ కార్యక్రమం వాస్తవానికి కూడా, కానీ ఉన్నటువంటి షెడ్యూల్ ఒక ప్రాంతంలో మాకు ఫలానా నాయకుడే రావాలని చెప్పి కోరడం వలన నైట్ కంపల్సరీ నిద్ర చేయడము, అక్కడ కార్యకర్తలతో మాట్లాడము, అక్కడ మహిళా గ్రూపుతో మాట్లాడము, వాళ్ళ చారిత్రక కట్టాలంటే వాళ్ళని వాళ్ళు సందర్శించడము, న్యూ ఓటర్స్తో మాట్లాడడం, ఏదో ఒక కార్యక్రమం తీసుకొని రావాలని చెప్పి ఒక నిబంధన ఉంది. కాబట్టి గాంవ్ చలో అభియాన్ ఈ రోజు ప్రారంభమైంది. నేను కూడా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గానికి నేను కూడా పోతున్నాను.